ఢిల్లీకి సీఎం రేవంత్, బట్టి విక్రమార్క, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కీలక భేటీ. పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చ. నేడు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం పర్యటన. సోషల్ మీడియా టీంతో మాణిక్యం సమావేశం. ఒంగోలులో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న ఠాగూర్. నేడు జగనన్న తోడు డబ్బులు జమ. చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం. బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్. నేడు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం. మహబూబ్ నగర్ పార్లమెంట్ నేతలతో కేటీఆర్ భేటీ. అభిప్రాయాలు సేకరించనున్న అధిష్టానం. నేడు లేదా రేపు వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ల మూడో జాబితా. నిన్న ఆఖరి నిమిషంలో జాబితా విడుదల వాయిదా వేసిన హైకమాండ్. మరికొన్ని స్థానాలపై ఇంకా రాని స్పష్టత. ఏపీ మున్సిపల్ కార్మికులతో మంత్రుల కమిటీ చర్చలు సఫలం. సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు మున్సిపల్ కార్మికుల ప్రకటన. డిమాండ్లు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మె చేస్తామని హెచ్చరిక. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు. ఈ నెల 31 వరకు పొడిగించిన ప్రభుత్వం. ఇప్పటి వరకు చలాన్లు క్లియర్ చేసిన 1,07,00,000 మంది. నేడు వ్యూహం చిత్రంపై హైకోర్టులో విచారణ. తీర్పుపై కొనసాగుతున్న ఉత్కంఠ. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో గంజాయి పట్టివేత. ప్రైవేట్ బస్సులపై ఎక్సైజ్ అధికారుల తనిఖీలు. 3 బస్సుల్లో గంజాయి పట్టుకున్న అధికారులు. సంగారెడ్డి జిల్లా బొల్లారంలో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య. 5 నెలల క్రితం అదృశ్యమైన బ్రిజేష్ అనే వ్యక్తి పోలీసుల విచారణలో స్నేహితులే హత్య చేసినట్లు గుర్తింపు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి. ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఇబ్బందులు పడుతున్న పిల్లలు, వృద్ధులు. లోక్సభ ఎన్నికలపై నేడు ఏఐసీసీ కీలక సమావేశం. అన్ని లోక్సభ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లతో ఖర్గే, రాహుల్ భేటీ. ఇప్పటికే అన్ని లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలు నియమించిన ఏఐసీసీ. ఢిల్లీలో నేడు రేపు ఎన్నికల సంఘం సమావేశం. రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులతో సీఈసీ సమీక్ష. ఎన్నికల కసరత్తు సన్నద్ధతపై సీఈఓలతో చర్చ. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు. నేడు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశం. నేడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 మ్యాచ్. మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.